అందరికీ నమస్కారం. విజయవాడ ఇవాళ మెగా అభిమానులతో ఒక ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం వచ్చింది. దానికి ముఖ్యంగా మన రామ్ చరణ్ గారికి విజయవాడ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనకు ఆనందం పంచినందుకు ఈ విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నిజంగా విజయవాడ అంటే ఎప్పుడు కూడా ఒక సినిమా రాజధాని. ఎన్నో శత దినోత్సవ వేడుకలు జరిగినాయి, ఎన్నో సిల్వర్ జూబ్లీలు జరిగినాయి. ఆ రోజు మేము చూస్తే 2002-3లో ఇంద్రా సిల్వర్ జూబ్లీ విజయవాడలోనే జరిగింది. ఆ రోజు సినిమా మహోత్సవం అంటే ఏంటనేది ఆ రోజు ప్రజలు యువత ఇక్కడ ఉర్రూతలగారు. అదేవిధంగా మెగాస్టార్ గారి తర్వాత ఎంతోమంది యువత, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన నటించిన తమ్ముడు, బద్రీ, ఖుషి, ఇటువంటి ఎన్నో సినిమాల్ని యువత బ్రహ్మాండంగా ఈ విజయవాడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండంగా ఆదరించారు సార్. అటువంటి తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన అబ్బాయి మా రామ్ చరణ్ ఇవాళ విజయవాడలో మళ్ళీ యువత అదేవిధంగా ఈ సినిమాని బ్రహ్మాండమైన చక్కటి ఈ ఫంక్షన్ని ఆదరించాం సార్. తప్పకుండా ఈ సినిమా ఎప్పుడో సూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాని విజయవాడ నుంచి మంచి రికార్డులు మీకు అప్పచెబుతాం. ఆంధ్రప్రదేశ్లోనే మీరు అట్టాగో ఈ సినిమా పాన్ ఇండియా సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో ముందుకు రాబోతుంది. ఇక యువత ఒక్కడ గుర్తుంచుకోండి, రామ్ చరణ్ గారి జీవితం అంత ఈజీ కాదు. ఒక క్రమశిక్షణతో, ఒక కష్టం అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టే ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యారు, అవునా? కాబట్టి మీరందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని కష్టపడాలని మీ అందరినీ కోరుతున్నాం. తప్పకుండా సార్, మా ఇంకో కోరిక, ఈ విజయోత్సవ వేడుక మళ్ళీ విజయవాడలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక ప్రొడ్యూసర్లు నిజంగా కోరాం, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడలో ఇందిరా తర్వాత ఒక పెద్ద ఈవెంట్ లేదు మాకు, తప్పకుండా మీరు మంచి ఈవెంట్ పెట్టాలి మా విజయవాడ ప్రజలందరూ కోరిక అని అనగానే వాళ్ళు సహకరించి మీ దగ్గర పర్మిషన్ తీసుకుని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నేను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని సార్. మీ సినిమాలో మీ బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. మీ షాట్ని మేము ఏసీఏలో కాపు కట్టుకున్నాం సార్. ఆ షాటు రేపు మాకు ఏపీఎల్ స్టార్ట్ అవుతుంది 9వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా. ఆ షాటును మేము ప్రతి స్టేడియంలోనూ చూపించబోతున్నాం. మీ పర్మిషన్ కొంచెం కావాలి దానికి. తప్పకుండా ప్రొడ్యూసర్ గారిది, డైరెక్టర్ గారిది పర్మిషన్ తీసుకున్నాం. ఇక శ్రీదేవి గారు మనకి ఆ రోజు వేటగాడి కాడి నుంచి మొన్నటి అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి వరకు ఎన్నో సినిమాలు ఆదరించిన వారి కుమార్తె జాన్వి ఇవాళ సినిమాలో నిజంగా ఒక చక్కటి హీరోయిన్ పాత్ర పోషించడం, అది కూడా విజయవాడ రావడం ఆనందంగా ఉంది. ఇక మా విజయవాడ వాసి జగపతి బాబు గారు, మీరు నిజంగా మా విజయవాడని ఇవాళ తప్పకుండా మీరు చాలా వెరైటీ పాత్రలో మీ సెకండ్ ఇన్నింగ్స్ చూస్తుంటే హీరోలను మించిన స్థాయిలో మీరు నడిచేస్తున్నారు సార్. తప్పకుండా మరొకసారి మీరు అందరూ మా విజయవాడని ఆశీర్వదించాలి, మా ఆంధ్రప్రదేశ్ని ఆశీర్వదించాలి. ముఖ్యంగా మా మెగా అభిమానులకి ఇంత కానుకిచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ మరొక్కసారి ఈ విజయం ద్వారా మళ్ళీ రామ్ చరణ్ గారిని విజయవాడ తెచ్చుకుందామని తెలియజేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముఖ్యంగా 2 ఆస్కార్ అవార్డు గ్రహీతలు వచ్చారు. ఒకళ్ళు రామ్ చరణ్ గారు అయితే మరొక ఆస్కార్ అవార్డు గ్రహీత మన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు. నిజంగా రెహమాన్ గారు ఒక గీతం, మా తుజే సలాం అనే ఒక వందే మాతరం అనే ఒక గీతం జాతీయం అంతా భిన్నతలలో ఏకత్వం అనేది చూపించిన రెహమాన్ గారికి కూడా బ్రహ్మాండంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొక్కసారి మెగాస్టార్ అభిమానులకి చక్కటి క్రమశిక్షణతో విజయవాడ నగరంలో ఇంత వైబ్రేషన్ ఉందని మనం అతిథులకు చూపించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ విజయవాడ, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ చిన్ని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎనర్జీ. అండ్ అలాగే త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నటువంటి మన జిఎంఆర్ ఏపీఎల్ కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే